విలేజ్ హెల్త్ క్లినిక్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ఓలకు 8 PM FRS ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి పలువురు సిహెచ్ఓలు శ్రీకాకుళం DMHO కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత అధికారులు 8 PM FRS వేయాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నేను సిహెచ్ఓగా పనిచేస్తున్నాను ఈ మండలంలో, శ్రీకాకుళం జిల్లాలోని. మాకు న్యూగా వచ్చిన మ్యాట్రిక్స్లో 8 PM FRS అనేది ఇచ్చారు. దానివల్ల ఎలా ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలీదు. తను ఆలోచించి ఇచ్చారో ఆలోచించకుండా ఇచ్చారో తెలీదు. మా సిహెచ్ఓస్లో 90% ఆఫ్ ఫీమేల్సే ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా 8 PM FRS వేస్తారని ఒక్కరు కూడా ఆలోచించలేదు. అక్కడ కూడా పరిస్థితి కూడా ఎవరికి చాలా వరకు బిల్డింగ్స్ లేకపోయినా కూడా 8 PM FRS అనేది వేయమని చెప్పారు. కొంతమంది బిల్డింగ్స్ ఉన్న స్టే చేయడానికి కూడా నైట్ టైము తాగేసి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ శ్మశానాలు దూరంగా, శ్మశానాలకు దగ్గరలో, చెరువుల్లో ఏదో వరదస్తే మునిగిపోయే ప్లేసెస్లో మాకు ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మేము అక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈవెన్ ప్రతి ఒక్క దగ్గర కూడా VH అనేది కన్స్ట్రక్ట్ చేసలేదు. కొంతమంది మాత్రమే ఆ VH బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఉన్నా కూడా ఎటువంటి నైట్ సెక్యూరిటీ లేకుండా ఈ ఫీమేల్ స్టాఫ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ CHO మాత్రమే ఉంటారు. సో వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ లేకుండా మేము ఎలా ఉండాలి, ఎలా FRS చేయాలనేది ఈ ప్రభుత్వం వారు ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకొని మాకు న్యాయం చేయండి. ఇంకా అదేవిధంగా చాలా వరకు వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది. అది చేసినా కూడా ఎవరు మా సేవలను గుర్తించుకున్నా, మా బాధలను గుర్తించుకున్నా 8 PM FRS పెట్టడం అనేది మాకు బాధాకరంగా ఉంది. అదేవిధంగా 42 రోజులు కూడా మేము సమ్మె చేసి, ఎండల్లో చాలా కష్టపడి సమ్మె చేసి మా బాధలు వింటారని ప్రభుత్వం వారికి మేము అర్జీ పెట్టుకుంటే ఆ రోజు వచ్చి మాట్లాడారు సార్, సత్యకుమార్ సార్, మీకు అన్ని డిమాండ్స్ మేము నెరవేరుస్తాము, మీకు అన్నీ చెప్తాము. ఆఫ్టర్ మీరు సమ్మె విరమించుకుంటే మేము అన్నీ మీరు చెప్పే డిమాండ్స్ అన్నీ కూడా మేము తీర్చుతామని చెప్పి మాకు మాట ఇచ్చి ఆ రోజు మాకు సమ్మె ఆపిచ్చారు. ఆ తర్వాత కూడా మాకు ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి మీటింగ్ పెట్టకుండా, మా బాధలు తెలుసుకోకుండా ఈరోజు మ్యాట్రిక్స్లో 8 PM FRS వేయకపోతే 15,000, 5,000 అతనే కట్ చేసేసి మాకు 10,000 ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పారు. ఒకవేళ 5,000 ఇన్సెంటివ్ కావాలంటే హెడ్ క్వార్టర్ స్టే 8 PM FRS అనేది ముఖ్యంగా వేయాలని చెప్పారు. ఆ 8 PM FRS వేయడానికి మాకు పాసిబిలిటీ లేదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు. అట్లీస్ట్ మేము చేసే పనికి కరెక్ట్గా శాలరీ లేదు. ఇన్సెంటివ్స్ కూడా 8 months ఇన్సెంటివ్స్, ఒకవేళ రెంట్లో ఉంటే రెంటెడ్ బిల్స్ కూడా పే చేయలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము. అయినా కూడా ఇవేవి కూడా పట్టించుకోకుండా 8 PM FRS పెట్టడం అనేది మాకు చాలా బాధగా ఉంది. ఈవెన్ ఫీమేల్స్ టాయిలెట్స్ కానీ దేని కానీ ఏది యూజ్ చేయాలన్నా కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా మేము 8 PM FRS మేమే ఎందుకు వేయాలి? సత్యకుమార్ సార్, ప్లీజ్ మా బాధలను అర్థం చేసుకొని ఒక్కసారి మాకు మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి మేము ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో, ఫీల్డ్లో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో, సరిగ్గా శాలరీస్ లేక, ఇన్సెంటివ్ లేక, కరెంటు బిల్స్, రెంట్స్ అవి కట్టుకుని మేము ఎంతవరకు ఇబ్బంది పడుతున్నామో ఒక్కసారి మీటింగ్ పెట్టి మా బాధలు అర్థం చేసుకొని ఇది తొందరగా రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ మా బాధను అర్థం